నమస్కారం అండి. దిస్ ఇస్ #యూ. జగన్మోహన్ రెడ్డి నిన్న చేసిన పర్యటన ఒక భయాన్ని క్రియేట్ చేసింది. జగన్మోహన్ రెడ్డి ఒక ట్రైబ్ని క్రియేట్ చేస్తాడన్న ఉద్దేశం జనాల్లో చాలా క్లియర్గా వెళ్తుంది. మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే జెన్ ఎక్స్, జెన్ వై, జెన్ జీ ఇన్ని జనరేషన్స్ మారుతుంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జనాలు నచ్చుతూ ఉంటారు. కానీ రాజకీయవేత్తలే ఇష్టం వచ్చిన దారిలో జనాల్ని రెచ్చగొట్టి వదిలేసి వాళ్ళని రాంగ్ వేలో గైడ్ చూస్తుంటే మాత్రం చాలా బాధాకరంగా అనిపిస్తుంది. నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటన కేవలం 30 కిలోమీటర్లైనా గంటకు 5 కిలోమీటర్ల స్పీడ్లో ఆయన ప్రయాణిస్తూ అసలు అక్కడ జనాలు లేకపోయినా వాళ్ళు కార్లు 50 బైకులు వేసుకుని రోడ్డు మీద వచ్చి అడ్డం పెట్టి ప్రతి ఒక్క జంక్షన్లో తీసుకొచ్చి జనాల్ని పోగేసి ట్రాఫిక్ నిబంధనలు దాటిచ్చేసి ఆఖరికి అక్కడ హెల్పర్స్, క్లీనర్స్ అందరినీ కూడా నెట్టివేయబడే పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు మనం గమనిస్తుంటే ఇంత పైశాచికంగా అక్కడ హెల్పర్స్, క్లీనర్స్, రోడ్ క్లీనర్స్ వీళ్ళందరినీ కూడా తోసేసి పక్కన పడేస్తున్నారు. ఇదంతా కాకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 2 ప్రాణాలు కోల్పోయారు. జగన్మోహన్ రెడ్డికి ఒక ట్రెండ్ ఉందండి. ఈ ట్రెండ్ ప్రతిసారి రిపీట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయాన్ని గుర్తుంచుకుంటారు. గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళాడు, టిక్కీలు ఎత్తుకెళ్ళిపోయారు. పొగాకు రైతుల్ని పరామర్శిస్తాను వెళ్ళాడు, బస్తాలను ఎక్కి తొక్కేశారు. నాగమల్లేశ్వరరావు విగ్రహానికి దండేస్తాను వెళ్ళాడు, సెంగయ్య తల ఎక్కిచ్చేశాడు. ఇదంతా కాకుండా ఉల్లి రైతుల్ని పరామర్శిస్తానని వెళ్ళాడు, అక్కడికక్కడ ఉల్లిపాయ తోటల్లో నుంచిన తోటల్ని ధ్వంసం చేశారు. ఇదంతా కాకుండా నర్సీపట్నం మెడికల్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి పీపీపీ అండ్ ప్రైవేటైజేషన్ ఎండేస్తా అన్నాడు. అక్కడ వెళ్ళే దారిలో ఒకతను కలుదిరి పడిపోవడం, నోకరత్నం కాలు దెబ్బ తగలటం ఇదందరం చూసాం. నిన్న ఇబ్రహీంపట్నం జోగి రమేష్ ఇంటికి వెళ్ళి నేను పరామర్శిస్తున్నాడు. ఒకతను గుడ్డిపోతో చనిపోయాడు, ఇంకొకడు బైక్ యాక్సిడెంట్తో చనిపోయాడు. ఇది జగన్మోహన్ రెడ్డి యాత్రలకు సంబంధించిన దుర్ఘటనలు. నాకు Z+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వండి, నేను సీఎం లాగా లెవెల్ కొట్టుకుంటా రాష్ట్రంలో తిరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఉద్దేశమా? Z+ కేటగిరీ సెక్యూరిటీలో ఆఖరికి కారు అద్దాలు దించకూడదు, బయటకు వచ్చి నుంచుని వేవ్ చేయకూడదు అన్న బేసిక్ కామన్ సెన్స్ లేకుండా నాకు Z+ కేటగిరీ కావాలి అని చెప్పి తిరుగుతున్న జగన్మోహన్ రెడ్డిని ఎలా చూడాలి? ఈరోజు రాష్ట్రంలో ముఖ్యమంత్రికి Z+ కేటగిరీ ఉందంటే నాకు అదే కావాలని కోరతాడు. ఆ కోరినట్టు నువ్వు బిహేవ్ చేయాలి కదా, ఆ కోరినట్టు నువ్వు బిహేవియర్ నీకు ఉండాలి కదా. ఒకప్పుడు మాజీ అని చెప్పుకుంటే సరిపోదు. 30 కిలోమీటర్లు వెళ్ళాల్సిన దీన్ని ఆఖరికి నత్త కూడా ఇతనికంటే ఫాస్ట్గా వెళ్తుంది. వెహికల్కి నత్త కూడా ఇతనికంటే ఫాస్ట్గా వెళ్తుంది. 5 కిలోమీటర్లు ఒక గంటకి ట్రావెల్ చేసిన జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ 5 కిలోమీటర్లు. దీంట్లో రప్పరప్ప బ్యానర్లు, నువ్వు సృష్టిస్తున్న విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నావు అన్న బ్యానర్లు ఎక్కడికక్కడ ప్రత్యక్షమైనవి. ఎలా చూడాలి దీన్ని? ఇదంతా కాకుండా ఏదో ఎగ్జిబిషన్ గ్రౌండ్కి వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి పర్యటన అంటే ఓ సందడిగా చేయాలన్నట్టు వైకాపా కార్యకర్తలందరూ బైక్ స్టంట్లతో రోడ్ల మీద విపరీతంగా బైకులు రింగులు తిప్పుతా కనిపించారు. ఇలాంటి వాళ్ళని సమాజం ఒప్పుకుంటుందా? వీటి గురించి ఒక్క ఖండన కూడా ఇవ్వడు ఆ నేత. ఇదంతా ప్రీ ప్లాన్డ్ సెగ్మెంట్. మనం అర్థం చేసుకుంటే చాలా క్రిస్టల్ క్లియర్గా ప్రీ ప్లాన్డ్ సెగ్మెంట్. రోడ్డు మీద బైకులతో విచ్చలవిడిగా తిరగటం. చిలకలలో రాంబాబు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి 11 గంటలకల్లా వచ్చేస్తాడు అని చెప్పి ఇబ్రహీంపట్నంలో ఎదురు చూసి అలసిపోయి అక్కడికక్కడ కుప్పగొలితే పంచాయతీ హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే అప్పటికి అతను మృతి చెందాడు గుండెపోటుతో అన్న న్యూస్. యూజువల్గా జగన్మోహన్ రెడ్డి టెన్యూర్ నిన్న చూసుకుంటే కనుక 10 o'clockకి స్టార్ట్ అయ్యి 11 o'clockకి ఎలా జోగి రమేష్ ఇంట్లో ఉండాలి. కానీ జగన్మోహన్ రెడ్డి బయలుదేరిన 11:30కి బయలుదేరి సాయంకాలం 5 తర్వాత జోగి రమేష్ ఇంట్లో ప్రత్యక్షమయ్యాడు. ఎలా చూడాలి దీన్ని? సాగుతూ వెళ్ళాలి యాత్ర, ప్రజల్లో నాంతూ వెళ్ళాలి. Z+ కేటగిరీ కావాలి, కానీ దానికి అనుకూలంగా బిహేవ్ చేయటం మాత్రం రాని నేత జగన్మోహన్ రెడ్డి. తప్పే మాట్లాడాను ఈరోజు. ఇట్ మైట్ సౌండ్ హార్ష్. నాకు సీఎం లాగా హోదా కావాలనుకున్నప్పుడు యూ బిహేవ్ లైక్ వన్. లేకపోతే నీకెందుకు? ఎక్కడికక్కడ జనాలు కనిపించినప్పుడు బయటకు వచ్చి చేతులెట్టి నమస్కారం పెడతాం. అసలు లాస్ట్ టైం సింగయ్య తల నీ కారే ఎక్కించినప్పుడు కొంచెం కూడా నువ్వు నేర్చుకోకుండా, చాప్టర్స్ నేర్చుకోకుండా పొలిటికల్గా నువ్వు ముందుకెళ్ళాలనుకున్నప్పుడు ఈ బ్యానర్లు ఎట్టి మళ్ళీ మృతులేంటి? మీ పార్టీ రిలీజ్ చేసే టైమింగ్ ఒకటి, నువ్వు వెళ్ళే టైమింగ్ ఒకటి. ఇబ్రహీంపట్నంలో రోడ్లని బ్లాక్,
జనాలకు ఎక్కడ లేని నిరసన. వాళ్ళు పెట్టుకున్న గడువు, ఇతనికి టైం లిమిట్ అంటూ ఉండనే ఉండదు. హీ డజంట్ ఫాలో అ టైం టేబుల్. బట్ మిగతా వాళ్ళకు ఉంటాయి కదా లైఫ్లో అంబిషన్స్, టైం లిమిటేషన్స్, వాటన్నిటిని చెడగొట్టడం. ఇదంతా కాకుండా నువ్వు సృష్టించే విధ్వంసం 2029 కోసం ఎదురు చూస్తున్న ఫ్లెక్సీల పైన యువత వాళ్ళ చేతుల్ని ఇలా అడ్డంగా కోసుకుని బొట్లు పెట్టే సన్నివేశాలు కనిపిస్తున్నాయి. ఏంటిదంతా? ఏంటి రక్తాలేంటి, మారణ హోమం ఏంటి, ఈ ఇన్కన్వీనియన్స్ ఏంటి రాష్ట్రంలో? అసలు ఎట్నుంచి ఎట్టెళ్తున్నావు? జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంకాలం వెళ్ళి ప్రెస్ మీట్ పెట్టావు. కనీసం నీ యాత్రలో చనిపోయిన ఇద్దరు గురించి కూడా ఇన్ఫర్మేషన్ నీకు లేదా? రాదా? సింగయ్య గురించి కూడా ఆ రోజు మాట్లాడవు. నీ కారు ఎక్కుతున్నా నీకు అక్కడ పర్యటన ఆపి కనీసం తొందరగా వెళ్ళటం కూడా ఉండదు. ఈ రోజు ఇద్దరు చనిపోయారు నీ యాత్ర వల్ల. ఆలస్యమై ఒక అతను గుండెపోటు, ఒక అతను హై స్పీడ్ ఆఫ్ బైక్ వల్ల గుద్దుకొని చనిపోతే భార్గవ్ అని, ఇద్దరు మృతి చెందిన ఈ యాత్రకి కనీసం నువ్వు పెట్టే ఒక ప్రెస్ మీట్, వాళ్ళ ఇంటికి వెళ్ళి మొత్తం ఉండే 30 నిమిషాల్లో వీళ్ళ పేరు ఒక్కసారి కూడా స్మరించలేకపోయావా? మంత్రాలు చదువుతూ ఉంటారు కదండి, ఓం శాంతి నమః, శాంతి స్వరూపాయ నమః, ఇలా శాంతి గురించి ఒక 100 మంత్రాలు చదువుతాం, మనం స్తోత్రాలు చదువుతూ ఉంటాం కదా. అలా కూర్చుని నిన్న చంద్రబాబు 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 వాట్ చంద్రబాబు నాయుడు, వాట్ చంద్రబాబు నాయుడు, ఇది తప్ప నీకు ఇంకొక మాట లేదా? ఒక సెంటెన్స్ని కంప్లీట్ చేయలేవు నువ్వు ఒక ఫ్లోలో. 2-3 సార్లు రిపీట్ అవ్వాలి దాన్ని. తాజ్మహల్ ముందు ఒక ఆవు ఉంది, ఆవు ముందు తాజ్మహల్ ఉంది, తాజ్మహల్ ఆగ్రాలో ఉంది, ఆవు ఆగ్రాలో ఉంది. చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్కి. ఏంటిది? చెప్పిన మాటని 100 సార్లు చెప్పడం, క్లారిటీ ఆఫ్ థాట్ లేని పర్సన్ కింద ఎక్స్పోజ్ అవుతావు అని తెలీదా నీకు? పోనీ నువ్వు పెట్టిన ప్రెస్ మీట్లో జరిగిన దుర్ఘటన గురించి ఎక్కడన్నా ఒక మాటన్నా వచ్చిందా? అంటే యూఆర్ యాక్సెప్టింగ్ ఇట్. ఒక నివాళి కూడా అర్పించలేని నీ పరామర్శ ఏం పరామర్శోయ్? ఏం పరామర్శలు ఇవి? వీటికి ఇంకో ఓదార్పు యాత్రలు తీస్తావా? ఇలా ఉంటుందా? నీ కార్యకర్త చనిపోయిన అతను అక్కడ గుండెపోటుతో, నీ కార్యకర్త పట్టించుకోవా? ప్రెస్ మీట్లో ఒక లైన్ కూడా నోచుకోలేడు అతను. నీ కోసం ఎదురు చూసి ప్రాణాలు వదిలేసినా కూడా. రోడ్డు పైన బైక్ స్టంట్లు, మహిళలు కూర్చుని ఫ్లెక్సీలు, రప్పా 2029 నువ్వు సృష్టించే విధ్వంసం కోసం ఎదురు చూస్తున్నామని. ఏం మాట్లాడాలి అని చూసి ఇంకా? మనం అబ్జర్వ్ చేస్తే రాంబాబు చనిపోయిన వ్యక్తి వయసు 41, భార్గవ్ వయసు 17. ఇంకా బైక్ స్టంట్లు చేసే వాళ్ళ వయసు ఎంత తక్కువ ఉంటుందో ఎంత ఎక్కువ ఉంటుందో మీరు ఎస్టిమేట్ వేసుకోండి. వాళ్ళకి ఏమైనా అయితే, అక్కడ ఉన్న చుట్టుపక్కల జనాలకి ఏమైనా అయితే, ఈ బోడి యాత్ర, బోడి పరామర్శ వల్ల జనాలకి ఇంత ఇబ్బంది కలిగించి ఒక ఏరియాలో మొత్తం స్టాగ్నెంట్ కింద ట్రాఫిక్ ఆగిపోయి అంబులెన్స్ సదుపాయాలు కూడా టైంకి రీచ్ అవ్వలేక జనాలు ఆఖరికి పగడబడి ఎనీవెన్ జగన్ నీ కార్యకర్తలు ఇద్దరు వాళ్ళిద్దరు చనిపోయినా నీకు అసలు ఎక్కడ కూడా ఇసుమెత్తు బాధ లేదా? ఇసుమెత్తు. జోగి రమేష్ ఇంటికి వెళ్ళావు, 7 గంటల పాటు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళావు, అరగంట కూర్చుంటావు, చూసిన గోడనే 100 సార్లు చూస్తావు. ఏముంది దాంట్లో చూడడానికి? ఏముంది? చంద్రబాబు నాయుడు తప్ప నీకు ఇంకొక టాపిక్ ఉందా? నాకు అర్థం కాదు. చంద్రబాబు నాయుడు నువ్వు సృష్టించుకున్న శత్రువా లేకపోతే నిజంగా శత్రువా? ఇంత పేరు ఎవరు జపించరు అసలు. ఈయన అదర్ వర్డ్స్ అని రాస్తారు చూడండి లీగల్ టర్మ్స్లో. అలాగే చెప్పిన మాటని 100 సార్లు చెప్పటం. జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నాడంటే రాష్ట్రంలో విధ్వంసం జరగాలి. పోలీస్ చెప్పిన నియమాలన్నీ పక్కన దోసేసి వెళ్ళాలి. విచ్చలవిడితనంగా యూత్ని పెడదోరన పట్టాలి. కొన్ని సోషల్ మీడియాస్లోనూ కొన్ని టీవీ ఛానల్స్లో ఒక న్యూస్ వచ్చింది, వచ్చే బ్యాచ్ అందరికీ గంజాయి కూడా పంచిపెట్టారని. ఐ డోంట్ నో హౌ ఫార్ దిస్ ఇస్ ఫ్యాక్ట్ ఆర్ ట్రూ. బట్ ఇదే జరిగితే ఇంతకంటే నీచం ఇంకోట్లేదు. హీస్ క్రియేటింగ్ అ ట్రైబ్. ఇది నిజంగా భయంకరమైన సిచ్యువేషన్ రాష్ట్రంలో ఈరోజు. రప్ప విధ్వంసం కోరే ఒక ట్రైబ్ని క్రియేట్ చేస్తున్నాడంటే బీహార్ని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ పెట్టాలని చూస్తున్నాడు. దట్ సేమ్ అట్మాస్ఫియర్. విజ్ఞులు, చదువుకున్న వాళ్ళు, పైకి వెళ్దాం అనుకున్న వాళ్ళు, రాష్ట్రం అభివృద్ధి కావాలనుకున్న వాళ్ళు, ఉద్యోగ అవకాశాల కోసం ఆంధ్రప్రదేశ్ వైపు మొగ్గు చూసేవాళ్ళు ఇలాంటి ఇన్సిడెంట్స్ చూస్తే ఎలా బెంబేర్లు ఎత్తిపోవడం ఖాయం. ఒక ట్రైబ్ నడుస్తుంది ఇప్పుడు.
ఈ ట్రైబ్ జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని రెచ్చిపోతున్న ట్రైబ్. ఖచ్చితంగా పోలీస్ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి వీళ్ళపైన. రోడ్డు పైన బైక్ స్టంట్లు ఏంటి? ఇదే రోడ్ పైన ఎవరన్నా వెళ్ళిపోతా వెస్ట్ బైపాస్ అవనండి, విజయవాడ హైవే అవనండి, బయట స్టంట్లు చేసుకుంటూ వెళ్తే లాగి తీసుకొచ్చోబెట్టుకోట్రా ఏంటి పబ్లిక్ న్యూసెన్స్ అని? అసలు జగన్మోహన్ రెడ్డి పైన ఎందుకు ఎవరు Z+ కేటగిరీ కావాలన్నప్పుడు ఎందుకు ఇలా తిరుగుతున్నావు నువ్వు అని మాట్లాడరు? ఈ పరామర్శ యాత్రలకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టర్నర్స్గా ఎందుకు పెట్టిన ఇతను పాటించరండి. దట్స్ వాట్ ఈస్ ద సీన్. పెట్టినా ఇతను పాటించడు. ఇతనికి తెలిసిందల్లా ఒకటే, ఒక ప్రెస్ మీట్, ఒక ఓదార్పు కావాలి, దానికి గంటల తరబడి వెళ్ళాలి. అసలు వెళ్ళిన మెయిన్ కాజ్ మీద అయితే ఒక అరగంట కూడా స్పెండ్ చేయడు. ప్రెస్ మీట్ పెట్టాలి, చంద్రబాబు నాయుడు తిట్టాలి, వెళ్ళిపోవాలి. దట్స్ ఇట్. సవ్యంగా ప్రెస్ క్వశ్చన్ అడగడానికి స్కోప్ ఇతను ఇవ్వడు. సిట్ చార్జ్ షీట్ తిప్పేయి. ప్రశ్నించడానికి ఎవరు ఉండకూడదు. తను చెప్పాలనుకుంది వినటానికి కోసం, తను చెప్పాలనుకున్న మాటలు చెప్పడం కోసం, ఒక ప్రెస్ మీట్ కోసం ఒక ఎజెండాని పెట్టుకుని బయట తిరుగుతూ ఉంటాడు. దాంట్లో ప్రజల్లో నాకు ఇంకా క్రేజ్ ఉందని చూపించుకోవడానికి బంతిపూలు, చామంతి పూలు వేసుకుంటే ఈరోజు 2 మృతి చెందారు. ఏం చెప్తావు దీనికి? మీరందరూ కూడా నిన్న ఇబ్రహీంపట్నం యాత్రను చూసుంటారు. నత్త కంటే మెల్లగా వెళ్ళిన ఈ జగన్మోహన్ రెడ్డి యాత్రని, జరిగిన 2 దుర్ఘటనల్ని మీరు ఎలా చూస్తారో ఒపీనియన్స్ కమెంట్స్లో మెన్షన్ చేసి తీరండి. That's all for now. Thank you.